హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి లాస్ట్ దాకా. చెన్నై ఎయిర్పోర్ట్ లో బంగారం ఎత్తుకొని పోతా అంటే, ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు ఎత్తుకొని పోతే ఖచ్చితంగా ఆపుతారు. నువ్వు 1 గ్రామ్ ఎత్తుకొని పో, 1 తులం ఎత్తుకొని పో, ఆపి నీ దగ్గర డబ్బు లాక్కునే దానికి ప్రయత్నిస్తారు చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ వాళ్ళు. అర్థమైందా? ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి మనము 2 ఏళ్ళు 3 ఏళ్ళు కడుపులు మార్చుకొని రూపాయి కూడబెట్టుకుని తీసుకుంటే, అది కాక బంగారు రేటు పెరిగిపోయిందని వాళ్ళ దగ్గర ఇప్పించుకొని అప్పు చేసి మనం తీసుకొని ఇంట్లోకి పోయేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ లో ఇంత దారుణంగా మన ఆంధ్ర వాళ్ళ మీద డబ్బులు లాక్కుంటా అన్నారు. చూడండి, నేను కొంతమంది వీడియోస్ చూసాను. వాళ్ళ ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఎంత దారుణమా అనిపిస్తుంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎంత దారుణంగా మనుషులు, మన ఆంధ్ర వాళ్ళు, ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళ దగ్గరే నిలబెట్టి డబ్బులు లాక్కుంటున్నారు. 20,000, 30,000, 50,000 ఎంత పడితే అంత మీ బంగారు సీజ్ చేస్తాము, ఇకుంటే కట్టుకుంటే అన్ని చెప్తా ఉన్నారు. ఎక్కడా లేదు చెన్నై ఎయిర్పోర్ట్ లో అంత ఇది. ప్రతి ఒక్కరూ ఈ చెన్నై ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న మన ఆంధ్ర వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోస్ చేసి చెన్నై ఎయిర్పోర్ట్ లో, ఎందుకంటే తెలియాలి ప్రజలకు. ఈరోజు నేను పోతాండా, రేపు ఇంకొకరు పోతారు, మీరు కూడా పోవచ్చు, రేపు మీకు కూడా నిలబెట్టచ్చు. అందుకే మీరు ప్రతి ఒక్కరు వీడియో చేయండి, లేకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, అందరికి తెలియజేయండి. చెన్నై ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న మన ఆంధ్ర వాళ్ళ మీద దారుణం. ఏంది ఇది? ఎంత దారుణంగా మనుషుల మీద పీక్క తినడమా? ఎంతో కష్టపడి మేము ఇక్కడి నుంచి పోయి తీసుకొని పోతా అంటే, అక్కడ వాళ్ళు ఈజీగా మనం, అది కాక మన డబ్బులు ఇస్తా అంటే తీసుకోవడంలే. దినాలు కావాలంటే వాళ్ళకు దినాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు కొడుకులకి? అందుకే నేను చెప్తాండా, ప్రతి ఒక్కరు వీడియోస్ చేయండి, లేకుంటే కొంతమంది చేసిన వీడియోస్ ని షేర్ చేయండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రతి దాంట్లో షేర్ చేయండి, చెప్పండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చెన్నై ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న దారుణాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకు, ఎందుకంటే బాధ. ఇక్కడ మనము ఇంత సంపాదించుకొని, ఇంత ఇక్కడ ఇన్నేళ్లు ఉండి కష్టపడి వాళ్ళ చేతుల్లో పీపే ఇచ్చేయడం ఏంది? బాధ ఇది. అందుకే ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, తెలియజేయండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.